ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇటీవల జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. నూజివీడు పెద్ద చెరువు గట్టుకు చెందిన దేవరకొండ దుర్గా అనే మహిళను ఈ నెల 8న బస్టాండ్లో నిలబడి ఉండగా ఆమె వద్ద ఉన్న బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 2 రోజుల వ్యవధిలోనే బంగారం చోరీ చేసిన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు వస్తున్న క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నారు. ఇక ఆమె వద్ద నుంచి ఒక చంద్రహారం, 4 గాజులు, 2 చైన్లు, 3 ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు రిమాండ్కు తరలించారు. ఆటోలో వెళ్తుంటే సత్తుపల్లి ఇన్స్పెక్టర్ గారు పి కిరణ్ గారు మరియు వారి సిబ్బంది ప్రశ్నించినప్పుడు ఆమె నిన్న బస్టాండ్లో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించిన వివరాలని మరియు సొత్తు అవన్నీ కూడా ఆమె చూపెట్టడం జరిగింది. అవి తానే దొంగిలించినట్టు తెలిపింది. ఆమె గతంలో కూడా కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. ఆమె దగ్గర ఒక చంద్రహారం 34.53 గ్రాములది, అదేవిధంగా 4 గాజులు 40 గ్రాములు, 2 బంగారు గొలుసులు, అదేవిధంగా 3 ఉంగరాలు, మొత్తం కలిపి 114 గ్రాములు అంటే 11.48